హలో పీపుల్, నమస్తే మీ అందరికీ. నేను మీ సాయి. మీరు చూస్తున్నారు సాయి వ్లాగ్స్. ఈరోజు మనం ఒక సామాన్యమైన ప్రదేశానికి వెళ్ళట్లేదు. దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన శిల్పకళా రహస్యాలు దాగి ఉన్న ఒక ప్రాచీన పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ నంది మండపం చూస్తూ ఉంటే పరమేశ్వరుడు ఇక్కడే కొలువై ఉన్నాడా అన్నట్టు అనిపిస్తుంది. ఆ విశేషాలేంటో, ఆ ఆలయం యొక్క చరిత్ర ఏమిటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. బయలుదేరదామా? ఈ ఆలయం వెంగిరాజుల పరిపాలనలో పూజలు అందుకున్నటువంటి ఆలయం. అంటే దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. వెంగిరాజులు 624 ఏడి నుండి 1189 ఏడి వరకు, అంటే దాదాపు 600 ఏళ్ల పాటు మన తెలుగు నేలను పాలించారు. వారి పరిపాలన సమయంలో మొదట రాజధానిగా పిఠాపురం ఉంటే, ఆ తర్వాత ఏలూరు సమీపంలోని పెదవేగి గ్రామం రాజధానిగా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే చివరిగా రాజమండ్రిని రాజధానిగా ఉంచారు. ఆ సమయంలోనే పెదవేగి గ్రామం రాజధానిగా ఉన్న సమయంలోనే ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ మేధా దక్షిణామూర్తిని దర్శించుకొని ఆలయం నిర్మాణం చేసి పూజలు చేసేవారు అని మన చరిత్ర చెబుతుంది. హాయ్, హలో పీపుల్. నా పేరు సాయి కుమార్. సాయి వ్లాగ్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇది నా ఫస్ట్ వీడియో మన ఛానల్లో. మీ అందరిని మహాశివరాత్రి సందర్భంగా ఒక పురాతనమైన అలాగే చరిత్ర కలిగిన ఆలయానికి తీసుకొచ్చాను. నా వెనకాల కనబడుతున్న ఆలయం సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయం గురించి, అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి, లోపల ఉన్న శివలింగం గురించి, ఆ ఎదురున్న నంది మండపం గురించి, ఈ చరిత్రనంతా కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. నాతో రండి. ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం ఏలూరు జిల్లా దెందులూరు మండలం చలచంతలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయం. ఈ ఆలయం సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయ చరిత్ర ఏంటో ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ ఆలయాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఆలయం ప్రహరీ మీద మొత్తం శివలింగాలు, అలాగే అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు, నవరూపాలు ఉంటాయి కదా, నవదుర్గలు, అలాగే అటు సైడ్ వాల్ మీద అష్టలక్ష్ములు, అమ్మవారి యొక్క 18 శక్తిపీఠాలు, ఇవన్నిటితో పాటు ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం, సాయిబాబా టెంపుల్, అలాగే ఈ క్షేత్రం యొక్క క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి మొదలగు తదితర దేవతలు, దేవీ దేవతలు, వాళ్ళతో పాటుగా పురాతనమైన విగ్రహ కళలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వ్లాగ్ లో తెలుసుకుందాం. వేద వేదాంత
ఈ ఆలయ ప్రాంగణంలో 12 జ్యోతిర్లింగాలతో పాటు మిగిలిన 5 పంచభూతలింగాలు అలాగే ప్రత్యేకమైన శివలింగాలను కూడా భక్తులు ఈ ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఒకసారి చూద్దాం. శివుడున్న ప్రతి చోట కూడా శక్తి ఉంటుందని, శక్తి ఉన్న ప్రతి చోట కూడా శివుడు ఉంటాడని దానికి ప్రతీకగానే ఇదే ఆలయంలో ఈ జ్యోతిర్లింగాల పక్కనే అమ్మవారి యొక్క నవదుర్గా స్వరూపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు అష్టలక్ష్ములు అలాగే అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాలైనటువంటి 18 రూపాయలను కూడా ఇదే ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా ఒకసారి చూడండి. ప్రతి శివాలయంలో ఏ విధంగా అయితే నవగ్రహ మండపం ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా నవగ్రహ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నవగ్రహ మండపంతో పాటు సాయిబాబా టెంపుల్ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. దాంతోపాటు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అలాగే పక్కనే కొబ్బరికాయలు కొట్టే చోట కూడా పురాతనమైన శిల్పకళా శైలిలో ఒక విగ్రహం కూడా మీ కంటికి కనబడుతుంది. ఇక్కడ పూజారి గారిని అడిగి ఈ ఆలయం యొక్క మరిన్ని విశేషాలని, స్వామివారు ఇక్కడ ఎలా వెలిశారనేది, స్వామివారి విగ్రహం యొక్క ప్రత్యేకత, ఇవన్నీ విషయాలు కూడా కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఓం గణపతిం వరామహే కవిం కవీనామవస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాచనేపతి దీనామపితృజవసు శ్రీమహాసరస్వత్యై నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురవే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మన ఏలూరు జిల్లా దెందులూరు మండలం చల్లచంద్రమూడి గ్రామంలో విరాజిల్లుతున్నటువంటి గత వేంగిరాజుల కాలం నుండి గత 800 సంవత్సరాల నుంచి స్వామివారు మేధా దక్షిణామూర్తి స్వరూపంగా బాణ రూపంలో, శివలింగ రూపంలో, దక్షిణముఖంగా పాంచాయతన రూపంలో స్వామివారు ఇక్కడ స్వయంభూగా విరాజిల్లుతూ వెలసి ఉన్నారండి. ఈ యొక్క స్వామివారు గత 800 సంవత్సరాల నుంచి మన చల్లచంద్రమూడి గ్రామంలో భక్తులకి దర్శనమిస్తూ, భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ స్వామివారు ప్రతిరోజు కూడా అనేక మందికి ఆ స్వామివారి దర్శనం కల్పిస్తూ మనం ఈ యొక్క మహాశివరాత్రి రోజున, ప్రతి మహాశివరాత్రి రోజు స్వామివారికి ఇక్కడ ఆలయ ప్రాంగణంలో తెల్లవారుజాము నుంచి స్వామివారికి రుద్రాభిషేకములు మరియు ఆ రోజు సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, అనంతరం లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేక అర్చనల కార్యక్రమాలు, అలాగే ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి రుద్రాభిషేకములు, రుద్ర హోమములు ప్రతి సంవత్సరము 5 రోజులు స్వామివారి యొక్క మహోత్సవములు నిర్వర్తించడం జరుగుతున్నవి. ఆఖరి రోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఇంచుమించు సుమారుగా 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవపేతముగా నిర్వర్తించడం జరుగుతున్నవి. 19వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అఖండ అన్నదాన కార్యక్రమం భక్తుల యొక్క సహాయ సహకారములతో మరియు గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఆలయ కమిటీ వారితే ఈ యొక్క అన్నదాన కార్యక్రమములు, పూజా కార్యక్రమములు నిర్వర్తించడం జరుగుతున్నవి. స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మరి స్వామివారి యొక్క ఆలయ విశేషాల్లోకి వచ్చేసరికి వారు దక్షిణముఖంగా విరాజిల్లుతూ లోపల మధ్యలో పరమేశ్వరుడు, ఒక పక్కన గణపతి, అమ్మవారు మేధాదేవి శారదామాత రూపంలో మేధా దక్షిణామూర్తి అంటే మేధా అమ్మవారు, దక్షిణామూర్తి స్వామివారు, మేధాదేవి, అలాగే ఒక పక్కన విష్ణుమూర్తి, ఒక పక్కన సూర్యనారాయణమూర్తి, మధ్యలో పరమేశ్వరుడు.
శివ పంచాయతనం అంటారు. స్వామివారు ఇక్కడ గత 800 సంవత్సరాల నుంచి ఆలయ ప్రాంగణంలో పూజలు అందుకుంటూ ఉండగా ఒకానొక సందర్భంలో స్వామివారు పూర్వకాలంలో ఇక్కడ చల్లచింతల పొడి అనగానే, చల్ల అంటే పాలు పెరుగు బాగా ఎక్కువగా పుష్కలంగా లభిస్తూ ఉండేవిటండి. మన పూర్వీకులు పెద్దలు చెబుతూ ఉండేవారు. చల్ల అనేసరికి మజ్జిగ చిలుకుతూ ఉండేవారు బాణంలో వేసి. పూర్వకాలంలో ఈ చిలికేటప్పుడు ఆ చప్పుడు భరించలేక పరమేశ్వరుడు, ఇదంతా కూడా అడవిగా ఉండడంతో, కిక్కిరిసి అడవిగా ఉండడంతో ఒక పక్కన స్వామివారి యొక్క లోపల అంతరాలయం, గర్భాలయం మండపం మేరు శ్రీచక్ర మేరు రూపంలో వారు అప్పట్లోనే రాజులు ఈ యొక్క మండప నిర్మాణాన్ని కట్టడం జరిగింది. ఈ యొక్క మండపం నుంచి స్వామివారు ఆ అర్ధరాత్రులు చల్ల చిలకడంతో స్వామివారు ఆ చప్పుడు భరించలేక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచనలో స్వామివారు ఎదురుకుండా ఉన్నటువంటి నంది మండపం స్వామివారు కాలు మోపి, ఆ కాలు మోపగానే మండపం అలా ఒరిగినట్టు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి ఏమైనా సరే అని ఇక్కడ ఒక కాలు, అలాగే ఏలూరు జిల్లా బలివే మండలంలో అక్కడ ఒక కాలు పెట్టాడని మన పూర్వీకులు పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ మండపం మీద కాలు వేయడంతో మండపం ఒరిగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా స్వామివారిని ప్రార్థించగా మరలా స్వామివారు ఇక్కడే ఉండేటట్లు ఆ మండపాన్ని జాగ్రత్తగా అలా ఆపి, స్వామివారిని ఇక్కడే ఉన్నాను మీరు కంగారు పడద్దు అని మరలా ఆ మండపాన్ని అలా ఆపుకున్నట్టు పెద్దలు చెబుతూ ఉంటారు. స్వామివారి పాదం మోపినటువంటి క్షేత్రం. అందులో ఈ యొక్క మండపం 18 స్తంభాలతో కూడుకున్నటువంటిది, అష్టాదశ శక్తి పీఠాలలాగా. కావున ఈ యొక్క నంది మండపంలో అనేక రకాలైనటువంటి పూజలు, యాగాలు, యజ్ఞాలు, క్రతువులు ప్రతి నిత్యము జరుగుతూ ఉంటాయి. దక్షిణామూర్తి అనగానే ఆ స్వామివారు గురువుకి అధిపతి, దేవతలకు అధిపతి బృహస్పతి. అటువంటి గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఏ పనైనా ముందుకు వెళుతుంది. కాబట్టి విద్యార్థులకు విద్యని, వివాహం కాని వారికి వివాహం కావడం కానీ, అలాగే సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ, ఏ గ్రహం బాగోపోయినా గురుగ్రహం బాగుంటే ముందుకు పెడతాం. కాబట్టి అటువంటి గురువు యొక్క అనుగ్రహం కోసం ఇక్కడ చుట్టుపక్కల నుంచి చాలా ఊళ్ళ నుంచి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిస్తూ ఉంటారు. కావున 50 మంది భక్తులు కూడా మరి ఈ యొక్క మహాశివరాత్రి రోజున స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम् कालगमन सत्कारण धीरं तं नमामि कहनायक सूर्यम्।